మీ ఉద్దేశంలో ఈసారి జేఈ మెయిన్స్ హౌ వాజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ సార్? ఈసారి స్టూడెంట్స్ ఎక్కువ డిమోటివేట్ అయింది, ఎక్కువ షాకింగ్ అయింది ఏంటంటే స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి నా వైపు నుంచి సజెషన్ ఏంటంటే ఈ మార్క్స్ తగ్గాయని మీరు ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. వాట్ ఈస్ ది ఐడియల్ స్కోర్ అవుట్ ఆఫ్ 300 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళకి 99% సేఫ్గా వస్తుంది? ఇప్పుడున్న టఫ్నెస్ని బట్టి ఈ JE1 26 సెషన్ 1 బట్టి సో అసలు ఒక ఐడియల్ కాలేజ్ అనేది పేరెంట్ ఆర్ స్టూడెంట్ కలిసి డెసిషన్ ఎలా తీసుకోవాలి మీ ఉద్దేశంలో? ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ అక్కడ అకాడమిక్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బయట వీళ్ళు చెప్పడం మీరు అన్నట్టు ఎవరు అలా కాకుండా అందరికీ నమస్తే, నేను మీ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్. ఇవాళ మనకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇవాళ ఎపిసోడ్లో, మిస్టర్ జే కృష్ణ గారు, హూస్ ది అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ అన్అకాడమీ మాదాపూర్. సో సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సంతోష్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఇలాంటి షోస్కి అటెండ్ అవ్వడం, కొంచెం మన నాలెడ్జ్ చేయడం నాకు ఎప్పుడూ చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్. ఇట్స్ ఎ ప్లెజర్ సార్. సార్, యాక్చువల్లీ మెయిన్ రీజన్ బిహైండ్ హ్యావింగ్ దిస్ షో ఇస్ నాకు స్టూడెంట్స్ పేరెంట్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవాళ ఐ పిక్ సమ్ బెస్ట్ క్వశ్చన్స్ వాళ్ళు ఏదైతే అడిగారో, ఫ్రీక్వెంట్లీ అడుగుతున్నారో. సో ఐ హోప్ యుల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో విల్ స్టార్ట్ విత్ JEE మెయిన్స్ ఎగ్జామ్ సార్. ఈసారి చాలా ఒక హంగామాలా క్రియేట్ చేసింది మనకి JEE మెయిన్స్. ఎందుకంటే ఈసారి టఫ్ పేపర్ అంటున్నారు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా కానీ పేరెంట్స్ కూడా చాలా వరీడ్గా ఉన్నారు. సో మీ ఉద్దేశంలో ఈసారి JEE మెయిన్స్ హౌ వాజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ సార్? అండ్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది? రిజల్ట్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి అంటున్నారు. సో మీ వ్యూస్ ఏంటి ఈ ఎగ్జామ్? నార్మల్గా JEE సెషన్స్లో నార్మల్గా జరిగే వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పేపర్. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఎవ్రీ JEE మెయిన్ సెషన్లో ఒక లాస్ట్ 4-5 ఇయర్స్ తీసుకుంటే మ్యాథ్స్ లెంత్గా వస్తుంది. సో మళ్ళీ ఈవెన్ దో వి గాట్ ది కంప్లీట్ ఆన్సర్, ఆ లాస్ట్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. సో ఇట్స్ టైం టేకింగ్ ఫ్యాక్టర్. ఇలా ఉండేది మ్యాథ్స్ గురించి. సో ఇప్పుడు అంతకంటే ఇంకొంచెం లెంత్ అయింది. నార్మల్గా ఫిజిక్స్ కొంచెం ఈజీ ఉండేది, కెమిస్ట్రీ ఈజ్ ఓకే. బట్ ఈ టైం ఏమైందంటే కెమిస్ట్రీ కూడా లెంత్ అయింది. మ్యాథ్స్ లెంతీగా ఉంది, ఇట్ బికేమ్ లిటిల్ మోర్ లెంతీ అండ్ కెమిస్ట్రీ ఆల్సో బికేమ్ లైక్ దట్. సో మ్యాథ్స్ కెమిస్ట్రీ, జనరల్గా కెమిస్ట్రీ ఏంటంటే స్టూడెంట్స్ ఉండేవి స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు, కొంచెం కెమిస్ట్రీలో స్ట్రాంగ్ ఉంటే బెస్ట్ స్కోర్ చేయొచ్చు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈసారి స్టూడెంట్స్ ఎక్కువ డిమోటివేట్ అయింది, ఎక్కువ షాకింగ్ అయింది ఏంటంటే కెమిస్ట్రీ కూడా ఎక్కువ లెంత్ అయిపోయింది. సో మ్యాథ్స్ కెమిస్ట్రీ లెంత్ అయిపోయేసరికి జనరల్గా దే డిడ్ంట్ గెట్ ఎనఫ్ టైమ్ టు సాల్వ్ ఆల్ ది క్వశ్చన్స్, ఈవెన్ టు సీ కంప్లీట్ పేపర్ ఆల్సో. దాంతో నార్మల్గా వచ్చే మార్క్స్ కంటే ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ కూడా బయట వేరే ఇన్స్టిట్యూట్లో చూస్తే వాళ్ళకి వచ్చే ఆ టాప్ మార్క్ తగ్గింది, జనరల్గా వచ్చే మార్క్స్ తగ్గాయి. అంటే కంపారిటివ్గా ఇంతకుముందు కంపేర్ చేస్తే వాళ్ళకి నార్మల్గా వచ్చే గ్రాండ్ టెస్ట్ యావరేజ్ తీసుకుంటే ఒక 20 to 30 మార్క్స్ తక్కువ వచ్చేది. ఇప్పుడు ఆ మార్క్స్ 80 to 100 మార్క్స్ తక్కువ వచ్చాయి అన్ని చోట్ల. సో స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి నా వైపు నుంచి సజెషన్ ఏంటంటే ఈ మార్క్స్ తగ్గాయని మీరు ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. మార్క్స్ తక్కువ వచ్చాయి ఓకే, బట్ ద రియల్ గేమ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పర్సెంటైల్. పర్సెంటైల్ ఎలా వచ్చినదే మెయిన్ ఇంపార్టెంట్, కానీ మార్క్స్ గురించి దాని గురించి ఆలోచించి ఎక్కువ టెన్షన్గా తీసుకోవద్దు, స్టూడెంట్ అయినా సరే పేరెంట్స్ అయినా సరే. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చాలా మంది చూసాను, తక్కువ మార్క్స్ వచ్చాయి ఏంటి నేను మెయిన్ సరిగ్గా అటెంప్ట్ చేయలేము అనుకున్నాను. బట్ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్. సో మనం పర్సెంటైల్ చెక్ చేసుకున్న తర్వాతే దాని గురించి క్లియర్ ఒక డెసిషన్కి రావాలి. థ్యాంక్ యూ సార్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్టూడెంట్స్కి కూడా, ఎందుకంటే ఇట్స్ అ రిలేటివ్ ఎగ్జామ్. సో లాస్ట్కి నేను కూడా చెప్తుంది అదే, దట్ ఇట్స్ అ రిలేటివ్ మార్కింగ్. అంటే ఒకళ్ళకి తక్కువ వచ్చింది, టాపర్కి కూడా తక్కువ వస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ మీది కూడా రిలేటివ్ టు ది టాపరే పర్సెంటైల్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో సార్, నా ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే JEE మెయిన్స్ 2 ఇప్పుడు మనకి ఏప్రిల్లో రాబోతుంది, స్టూడెంట్కి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. విల్ వి సీ ది సేమ్ ట్రెండ్ ఆఫ్ పేపర్ ఇన్ JEE 2 ఆర్ కొంచెం ఈజీ వస్తుందంటారా మీ ఉద్దేశంలో? వెరీ గుడ్. జనరల్గా సెషన్ 1 కంటే సెషన్ 2లో మార్క్స్ పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉండవు, అంటే పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటుందంటే సెషన్ 1 కంటే సెషన్ 2లో CBSE స్టూడెంట్స్ ఎక్కువ మంది యాడ్ అయిపోతారు. సో కాంపిటీషన్ ఇంకొంచెం హెవీ అయిపోతుంది. బట్ కంపారిటివ్గా ఈ సెషన్ 1 కంటే పేపర్ కొంచెం ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా టఫ్ అయిపోయింది. ఫైనలీ ఈ ఎగ్జామ్ ఎలా అయిపోయిందంటే మనం ఎక్కువ మార్క్స్ తీసుకురాలేము, కొంతవరకే ఓకే. ఇట్స్ నాట్ ది హై స్కోరింగ్ ఎగ్జామ్.
అలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి ఆఫ్టర్ ది ఎగ్జామ్. సో కంపేర్ టు దిస్ సెషన్ 2 విల్ బి లిటిల్ బిట్ ఈజీ అలా అనుకుంటున్నాను. సో స్టూడెంట్ షుడెంట్ గివ్ అప్ అంటారు. ఎస్ రైట్. ఇప్పుడు వాళ్ళకి ఒక రియలిస్టిక్ అప్రోచ్ అర్థమై ఉంటుంది. అంటే ఎగ్జామ్లో ఇప్పుడు మనం ఎన్ని గ్రాండ్ టెస్ట్ ఇక్కడ రాసినా వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ రియల్ 3 అవర్స్ని ఫేస్ చేయడం ఆల్వేస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దే గాట్ దట్ ఎక్స్పీరియన్స్. సో దే గాట్ దట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ నెక్స్ట్ సెషన్ని 100% అంటే ఎవరైనా సరే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా ఖచ్చితంగా బెటర్గా ఇవ్వగలరు. సో దే షుడ్ నాట్ గివ్ అప్. ఐఎమ్ గివింగ్ దట్ అష్యూరెన్స్ ఎవ్రీ వన్ కెన్ డూ బెటర్ దెన్ లాస్ట్ అటెంప్ట్. బట్ అది పర్సెంటేజ్లో రిప్రజెంట్ అవుతుందా కానేది మళ్ళీ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బెటర్ ఉంటుంది. సో ఎవరు గివప్ చేయొద్దు. ఇంకొంచెం ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడైనా సిల్లీ మిస్టేక్ ఎక్కువగా కౌంట్ అయిపోయామా, ఎక్కువగా నెగిటివ్ మార్క్స్ పెట్టామా, అవన్నీ ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని సెషన్ 2కి ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వండి. ఫర్ షూర్ యూ విల్ గెట్ ది బెటర్ మార్క్స్. విన్నారు కదా ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గివప్ చేయకండి. అండ్ సార్ చెప్పినట్టు టిప్స్ అన్ని ఫాలో అయ్యి ట్రై టు డూ వెల్ ఇన్ పేపర్ 2. సో సార్ నౌ కమ్స్ ది మెయిన్ క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎస్పెషలీ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ది ఐడియల్ స్కోర్ అవుట్ ఆఫ్ 300 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళకి 99% సేఫ్గా వస్తుంది? నార్మల్గా ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఐడియల్ స్కోర్ ఏంటంటే ఒక 180 నుంచి 190 ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తే మోస్ట్లీ దే విల్ గెట్ ది 98 ఆర్ 99%. ఇప్పుడున్న టఫ్నెస్ని బట్టి ఈ JE1 26 సెషన్ 1 బట్టి ఒక 170, 180 మార్క్స్ వచ్చాయంటే దే విల్ గెట్ మోస్ట్లీ 99% లైక్ దట్ వీఆర్ థింకింగ్ బేస్డ్ ఆన్ ది టఫ్నెస్ ఆఫ్ ది పేపర్. సో ఆ రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తే 180 ఎప్పుడు సేఫే. 180 లేదా 180+ అరౌండ్ ఆ కైండ్ ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళకి బెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది. ఆల్మోస్ట్ దే విల్ గెట్ ది సమ్ డీసెంట్ NITs ఆల్సో. మేబీ టాప్ టైర్ కాకపోయినా ఒక మంచి NITsలో వస్తుంది. సో సేఫెస్ట్ మార్క్ ఈజ్ 180 ఆర్ అరౌండ్ క్లోజ్ టు దట్ బేస్డ్ ఆన్ ది పర్సెంటేజ్. గాట్ ఇట్. సో అంటే సార్ కొంచెం ఈజీ పేపర్ వచ్చింది అనుకోండి, లెట్ us say ఇప్పుడు మనకి 11th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రాస్తారు. నెక్స్ట్ ఇయర్ సపోజ్ మనకి ఈజీ పేపర్ వచ్చింది. ఇప్పుడు NTA మీకు తెలిసిందే సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది మన ఎవ్రీ ఇయర్. సో ఈజీ పేపర్ వస్తే మీ ఉద్దేశంలో కట్ ఆఫ్ 200 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉందా అవుట్ ఆఫ్ 300? 200 వెళ్ళకపోవచ్చు. నార్మల్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఒక 100 మార్క్స్, 110. ఇంతకుముందు 90, 80 వరకు కూడా ఉండేది. దెన్ ఇట్ రైజ్ టు 90 మార్క్స్, దెన్ 100, దెన్ 110 ఇలా మారిపోతుంది. మరి 200 ఉండదు, కానీ మేబీ 130, 140 ఈజీగా వస్తే ఆ రేంజ్ వరకు వెళ్ళచ్చు. సార్ ఫైనల్ క్వశ్చన్ రిగార్డింగ్ JEE మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇప్పుడు JEE మెయిన్స్ మనం ట్రెండ్ చూసామంటే JEE అడ్వాన్స్డ్ పేపర్ కూడా మనము డిఫికల్ట్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు తెలిసింది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ డిఫికల్ట్ పేపరే వస్తుంది. ఇంకా డిఫికల్ట్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈసారి? షూర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ స్టాండర్డ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ పార్ విత్ దట్ అడ్వాన్స్ స్టాండర్డ్ ఇంకొంచెం పెరగాలి. బికాస్ దేర్ మస్ట్ అంటే మెయిన్స్కి అడ్వాన్స్ కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. సో టఫ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ అందులో కూడా గుడ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఫర్ బాయ్స్ ఒక 35 to 38% ఇట్స్ పర్సంటేజ్ వస్తే వాళ్ళకి ఏదో ఒక ఐడియల్ సీట్ వస్తుంది. సో అంత టఫ్ పేపర్ కాబట్టి అడ్వాన్స్ ఈజ్ ది వరల్డ్స్ సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్. అంత టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి మనం ఏదో 70% తెచ్చుకోవాలి, 80% తెచ్చుకోవాలి అంతక్కర్లేదు. ఒక డీసెంట్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండి ఒక 40% స్కోర్ చేయగలిగితే ఒక IITలో సీట్ వస్తుంది. అదే గర్ల్స్కి అయితే ఓ 33 లేదా 32 బేస్డ్ ఆన్ సమ్ వాట్ రిజర్వేషన్. సో ఒక 35% ఉంటే విల్ గెట్ ది సమ్ డీసెంట్ IIT. అంతేగాని అడ్వాన్స్ ఎగ్జామ్ అనగానే మనకి 70%, 80% అలా ఉండదు. బికాస్ ది అడ్వాన్స్ ఎగ్జామ్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో దానిలో ఇది ఐడియల్ స్కోర్. అంటే మనకు 40%, 50% చేస్తే విల్ గెట్ ది సమ్ డీసెంట్ IIT. సో ఇంత టఫ్ ఉంది కదా మనకి ఎక్కడ వస్తుంది అలా అనుకోనక్కర్లేదు. అడ్వాన్స్ కూడా లైక్ ఎలాంటి టాపిక్స్, ఎలాంటి ఫ్రేమ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇది ఒక ప్రాపర్ ఐడియా ఉండి ఒక 40% తెచ్చుకోగలిగితే మంచి IIT వస్తుంది. సో టఫ్ ఉన్నా దర్ ఈస్ అ బెస్ట్ వే టు క్రాక్ ఇట్. అది అర్థం కావాలి స్టూడెంట్కి. ఆ ప్యాటర్న్ స్టైల్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దానికి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి. ఇది ఎవరికైతే స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటారో ఈవెన్ దే కెన్ క్రాక్ ది అడ్వాన్స్ ఎగ్జామ్ ఆల్సో. వండర్ఫుల్ సార్, దీస్ ఆర్ వెరీ గుడ్ ఇన్సైట్స్. దిస్ ఇస్ వాట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో వాంట్. సో ఇప్పుడు కొంచెం విల్ గో ఇన్ డీటెయిల్ సార్. ఇంకోటి నాకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ నాకు ఇంకోటి ఏమొస్తుందంటే, ఓకే పేరెంట్స్ అడుగుతుంది ఒకటే, నాకు ఎస్పెషల్లీ 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, చాలామంది ఏంటి ఆల్రెడీ వాళ్ళ PROs వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళ కాలేజ్లో సీట్స్ బుక్ చేసుకుంటున్నారు. నన్ను అడుగుతుంది ఒకటే క్వశ్చన్, ఓకే కాలేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి? 10th క్లాస్ స్టూడెంట్, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాలేదు, ఆల్రెడీ కొందరు జాయిన్ అయిపోయారంట కాలేజెస్, విచ్ వాజ్ సర్ప్రైజింగ్ టు మీ. సో అసలు ఒక ఐడియల్ కాలేజ్ అనేది పేరెంట్ ఆర్ స్టూడెంట్ కలిసి డెసిషన్ ఎలా తీసుకోవాలి మీ ఉద్దేశంలో?
అంటే జనరల్గా 10th నుంచి ఇంటర్కి వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అంటే ఇప్పుడు మనం 8th నుంచి 9thకి వెళ్తాము, 9th నుంచి 10thకి వెళ్తాము, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళడం అలా కాదు. ఒక బిగ్ డిఫరెన్స్ ఉంటుంది. వి ఆల్ ఎక్స్పీరియన్స్డ్, వి నో దట్. అది మనకి అసలు ఆ డిఫరెన్స్ పెద్ద తెలియదు. 10th నుంచి అంటే 9th నుంచి 10thకి వెళ్ళేటప్పుడు చాలా సింపుల్ ఉంటుంది ఆ ట్రాన్సిషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 10th టు ఇంటర్మీడియట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సిలబస్ ఆల్మోస్ట్ 10th క్లాస్తో కంపేర్ చేస్తే మోర్ దెన్ 2 times ఇట్ ఈస్. అంటే డబుల్ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ 10th వరకు మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫర్ ది బోర్డ్ ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్లో బెస్ట్ స్కోర్ చేస్తే దట్స్ ఎనఫ్. బట్ ఇంటర్మీడియట్కి వస్తే బోర్డ్ ఎగ్జామ్లో 990 వచ్చినా ఇట్స్ నథింగ్. మన ఏమంతా కాంపిటీషన్. అంటే ఇక్కడ ప్రిపరేషన్ 2 waysలోకి వెళ్ళిపోయింది. అంటే మనం ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం బోర్డులో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ బోర్డ్ లెస్ ప్రయారిటీ అయిపోయింది. అంటే మన ప్రిపరేషన్ స్టైల్ కూడా మారాలి. దీనికి తగ్గట్టుగా ఉండే కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, దీన్ని బట్టి మనకి ఎలాంటిది కావాలో సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ ఐడియా. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ అక్కడ అకాడమిక్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బయట వీళ్ళు చెప్పడం మీరు అన్నట్టు ఎవరు అలా కాకుండా పేరెంట్ అండ్ స్టూడెంట్స్ విజిట్ ది క్యాంపస్. అక్కడికి వెళ్ళి వాట్ కైండ్ ఆఫ్ అకాడమిక్స్, అంటే ఈ అకాడమిక్స్ ఈ ప్రోగ్రామ్ అన్ని స్టూడెంట్ కస్టమైజ్డ్ ఉన్నాయా, లేదా ఒక మెకానికల్ సిస్టమ్ ఉండి స్టూడెంట్ షుడ్ ఫాలో దట్ సిస్టమ్ అలా ఉందా, లేదా స్టూడెంట్కి ఫేవర్డ్గా ఉందా. అంటే ఫస్ట్ ఇవ్వాల్సిన హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే అకాడమిక్స్. నెక్స్ట్ అక్కడ ఉండే ఫ్యాకల్టీ, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇంతకుముందు వాళ్ళు చెప్పినప్పుడు ఎలాంటి రివ్యూస్ వచ్చాయి అనేది మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మళ్ళీ ఏదో ఒక సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు కొన్ని సెక్షన్కి వెళ్తున్నారు, బట్ మన అబ్బాయి ఉండే సెక్షన్కి వాళ్ళు వస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదేంటి అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో అక్కడ అకాడమిక్స్ ఏంటి, అక్కడ ఫ్యాకల్టీ ఎవరు. నెక్స్ట్ అక్కడ అసలు స్ట్రెంత్ ఎంత ఉంది, అంటే క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 members 100 members ఉంటే ప్రతి స్టూడెంట్కి న్యాయం చేయడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అంతమందిని కంట్రోల్ చేస్తూ క్లాస్ చెప్తూ మళ్ళీ ఎవరికి అర్థమైంది తెలుసుకోవడం అనేది డిఫికల్ట్ ఆస్పెక్ట్. సో ఐడియల్గా ఒక 40-45 members ఉంటే అది కొంచెం బెస్ట్. సో క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఉంది. నెక్స్ట్ ఆ క్యాంపస్ స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్యాంపస్లో ఒక 1500 లేదా 2000 మంది ఉన్నారు. అంతమందిని కంట్రోల్ చేయడం ప్రిన్సిపాల్కి వాళ్ళందరికీ కుదరదు. సో ఐడియల్గా ఒక 300-400 మ్యాక్సిమం ఒక 400-450 ఉంటే ఓకే, ఆ క్యాంపస్ కంట్రోలబుల్గా ఉంటుంది. సో క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఏంటి, క్యాంపస్ స్ట్రెంత్ ఏంటి, ఇవి. నెక్స్ట్ యాడ్ని చూసి ఎక్కువ మనం జనరల్గా ఓకే ఇంత బెస్ట్ ర్యాంక్స్ వచ్చి అక్కడైతే ఆ క్యాంపస్కి వెళ్తే ఎలా ఉంటుంది, సో అలా కాకుండా పర్సనల్గా విజిట్ చేసి తెలుసుకోవడం అనేది బెస్ట్. సో ఈ 5 points అకాడమిక్స్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత, క్యాంపస్ స్ట్రెంత్ ఎంత, యాడ్ చూసి ఎంతవరకు ఉంది, ఒక రియల్ నాలెడ్జ్, ఈ 5 pointsని ప్రాపర్గా కేర్ తీసుకుంటే అవుట్ ఆఫ్ దీస్ మనకు తగినట్టు ఒక బెస్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ పాయింట్ సార్. నా దగ్గర చాలా మంది పేరెంట్స్ వచ్చి ఏమంటారంటే, సార్ మాకు ఆప్షన్ లేదు, మీరు చెప్పినట్టు 2000 ఉన్నారంట ఒక క్యాంపస్లో, వాళ్ళకి ఫైర్ సేఫ్టీ లేదు, బేసిక్ ఫెసిలిటీస్ లేవు, బట్ స్టిల్ అలాంటి క్యాంపసెస్ ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే ఆప్షన్స్ లేదు అంటున్నారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? డూ యూ థింక్ దెర్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ పేరెంట్స్? ఇక్కడ ఆప్షన్ లేదు అనే దానికంటే కూడా మనకి ఏం కావాలో ఎగ్జాక్ట్గా ఐడియా లేదని చెప్పడం అనేది కొంచెం బెస్ట్ పాయింట్ ఏమో. అంటే మన స్టూడెంట్ ఏంటి, తనకి ఎలా ఉంటే బెస్ట్ అయిపోతుంది, ఈ అవేర్నెస్ తక్కువ ఉన్నప్పుడే మనం ఆప్షన్ లేదనుకుంటాం. లేకపోతే ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కాకుండా మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నారు. ఎగ్జాక్ట్గా మన స్టూడెంట్ గురించి, వాడి కెపాసిటీ గురించి, వాడి ప్లస్ అండ్ మైనస్, ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఐడియా ఉంటే బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ టేక్ ది బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా మనం మన స్టూడెంట్ ఎలా ఉన్నా సరే మనకి ఇదే కావాలనుకుంటున్నాం, ఒకేలాగా వెళ్తున్నాం. అందుకోసమని వీఆర్ ఫీలింగ్ లైక్ వీ డోంట్ హ్యావ్ ఆప్షన్స్. బట్ దానికంటే బిగ్గెస్ట్ అంటే కరెక్ట్ మాట ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ది బెస్ట్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఇంటర్మీడియట్ కోచింగ్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అండ్ ఆల్. టచింగ్ అబౌట్ దిస్ సార్, నేను మొన్న మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఐ నో వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్, చాలా ఇయర్స్ తర్వాత మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్ లుకింగ్ అట్ ది ఎన్వైర్న్మెంట్ ఆఫ్ అన్అకాడమీ మాదాపూర్. సో అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ కూడా కొంచెం హాయిగా చదవడము. సో మై బిగ్గర్ క్వశ్చన్ ఇస్ కాలేజ్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ వీళ్ళు కూడా నాకు వచ్చే ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ బాగాలేదు. సో నేను కూడా ఇంటర్మీడియట్ చేసి చాలా ఇయర్స్ అయింది కాబట్టి నేను ఇక్కడ వచ్చాక ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ సీయింగ్ ది ఎన్వైర్న్మెంట్. సో మీరు మీ సైడ్ నుంచి ఏం చేస్తున్నారు టు ఎన్షూర్ దట్ దిస్ కైండ్ ఆఫ్ లైవ్లీ ఎన్వైర్న్మెంట్ ఇస్ దేర్ విత్ ది స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ హ్యాపీ అండ్ కాంటెంట్? ఎస్. సి యాజ్ అన్ అకాడమిక్ డైరెక్టర్ అసలు అకాడమిక్స్ కంటే ఇంకేం ఇంపార్టెంటో చెప్తాను నేను.
సో నాకు అకాడమిక్స్ కంటే ఏం పట్టి తెస్తే అకాడమిక్ డైరెక్టర్ ఐ విల్ టేక్ కేర్ అబౌట్ ది అకాడమిక్స్. దానికంటే బెస్ట్ ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడు అకాడమిక్స్లో పార్ట్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి స్కెడ్యూల్ ఉండాలి, స్టూడెంట్కి కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఉండాలి లేదా, వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉండాలి, వాళ్ళ టెస్టింగ్ ఎలా ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, ఈ పాయింట్స్. బట్ వీటికంటే మీరన్న ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఉండే ఫెసిలిటీస్, వాళ్ళు ఎక్కడో ఒక 10 years ఇంట్లో అలవాటు అయి ఉంటారు, దానికి తగినట్టుగా ఆ కంఫర్ట్ స్టూడెంట్కి ఉందా లేదా ఇక్కడ ఉండడానికి అనేది బిగ్గెస్ట్ పాయింట్. ఇప్పుడు ఎవరైనా పేరెంట్ అయినా టీచర్ అయినా సరే ఏదో ఇంత అమౌంట్ పెట్టి పే చేస్తున్నావు వాడు ఉండొచ్చు కదా అంటే అలా కాదు కదా, తనకు ఒక సెల్ఫ్ ఇది ఉంటుంది. సో ఈ స్టూడెంట్ ఇక్కడ ఉండడానికి ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ రూమ్స్ ఆర్ వాట్ ఆఫ్ ద ఫుడ్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్, ఆ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టూడెంట్ ఏదైనా చెప్పడానికి తనకి ఒకలా అంటే తను కొంచెం ఏదో ఇబ్బంది పడ్డాడు, కొంచెం తను ఈజ్ నాట్ మచ్ కంఫర్టబుల్, అది ఎక్స్ప్రెస్ చేయడానికి వీఆర్ గివింగ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తను అలా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నాడు తనకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, హీ కెన్ షేర్ విత్ దేర్ పేరెంట్స్, వాళ్ళ మదర్తోనో ఫాదర్తోనో చెప్తే హీ కెన్ ఓవర్కమ్ ఇట్ సింప్లీ. బట్ ఇక్కడ లేకుండా నువ్వు అవన్నీ చెప్పకూడదురా, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, యూ షుడ్ ఇంప్రూవ్ మార్క్స్, ఇవన్నీ చెప్తే వాడు పర్సనల్గా దాన్ని ఓవర్కమ్ కాలేడు. సో క్యాంపస్లో తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్రస్ చేయడానికి ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 పాయింట్స్ కరెక్ట్గా ఉంటే బెస్ట్ అకాడమిక్స్ అంటే మళ్ళీ ఇంతకుముందు అన్ని చెప్పిన పాయింట్స్, అండ్ ఒక బెస్ట్ ఫెసిలిటీస్, తను కంఫర్టబుల్గా ఇక్కడ ఉండగలలేదు ఒక 2 years చదువుకోవడానికి, వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద ఫెసిలిటీస్, అండ్ తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇంట్లో చూసుకునేటట్టు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ లాగా దాన్ని అడ్రస్ చేసే ఒక పర్సన్ ఉన్నాడా లేదా, వాళ్ళకి ఆ చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా, ఈ 3 పాయింట్స్ వాళ్ళకి ఆ బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. సో ఇలాంటివన్నీ కరెక్ట్గా బ్లెండ్ అయితే ఒక నార్మల్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా లిఫ్ట్ అప్ అవుతాడు తన బెస్ట్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ సార్, యూ ఆర్ రియల్లీ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. నేను పర్సనలీ కూడా చూశాను. సో ఐ హ్యాడ్ ది ప్లెజర్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ స్టూడెంట్స్ యాజ్ వెల్. సో మీ స్టూడెంట్స్ ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజ్ చేంజ్. అంటే నేను ఇంటర్ కాలేజ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, బట్ అక్కడ వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్, అండ్ ఐ వుడ్ క్రెడిట్ యూ ఫర్ దట్ బీయింగ్ ది అకాడమిక్ డైరెక్టర్. మీరు ఆ కల్చర్ని సెట్ చేస్తున్నారు. నేను క్రెడిట్ అనే దానికంటే కూడా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఆ పొజిషన్ ఉన్నప్పుడు దట్స్ వాట్ ద కేర్ ఐ నీడ్ టు టేక్, ఆ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సెషన్ 1కి ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 170 స్టూడెంట్స్ ఉంటారు. ఈ 170 స్టూడెంట్స్ తోటి ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి పర్సనల్గా మాట్లాడి తను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎందులో స్ట్రాంగ్, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే తన బెస్ట్కి వెళ్ళు, ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్తో మాట్లాడి నేను పర్సనల్ నోట్ చేసుకున్నాను. సో ఫర్ దట్ వీ హ్యావ్ దట్ మెంటర్షిప్ డైరీ. అందరి ఫ్యాకల్టీ దగ్గర ఆ డైరీ ఉంటుంది. ఒక్కొక్క క్లాస్కి ఒక మెంటర్ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళ ప్రాబ్లమ్ని కొంచెం మనం షేర్ చేసుకొని దానికి బెస్ట్ గైడెన్స్ ఇస్తూ, ఇలా అంటే ప్రతి స్టూడెంట్కి ఒక యూనిక్ క్యాపబిలిటీస్ యూనిక్ ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్గా అడ్రస్ చేయగలిగితే తను బెస్ట్ వెళ్ళు. సో అంత మైన్యూట్ లెవెల్లో చేస్తాం. సో ఇవన్నీ చేస్తాం కాబట్టి స్టూడెంట్ తన క్యాపబిలిటీలో తను ఏ రేంజ్లో ఉన్నా బెస్ట్ ఇవ్వగలడు. దట్ ఈస్ ది అన్అకాడమీ మాదాపూర్లో నేను హ్యాపీగా అంటే కాన్ఫిడెంట్గా చెప్పగలను ఏంటంటే ఆ పర్సనల్ కేరింగ్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ గురించి. సో అందుకే స్టూడెంట్స్ అంత హ్యాపీగా, అంత ప్రెషర్ ఫీల్ అవ్వకుండా కొంచెం మంచి ఎన్విరాన్మెంట్ చదువుకున్నట్టు ఉంటారు. మీరు ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎప్పుడైనా చూసినా సరే, దట్స్ అ బిగ్ థింగ్ ఇన్ అన్అకాడమీ మాదాపూర్. దట్స్ రియలీ గ్రేట్ సార్. నౌ కమ్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ ఇది కూడా ఫాలో అప్ క్వశ్చన్. ఐ నో ఆఫ్ కెమెరా వి టాక్డ్ అబౌట్ దిస్ ఇందాక లెంత్లో. సో ఇది కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను పేరెంట్స్. షఫ్లింగ్ ఈ మధ్య మేజర్ ప్రాబ్లం ఏమైపోయిందంటే, నేను కూడా అబ్జర్వ్ చేసింది పర్సనలీ ఏంటంటే, ఇప్పుడు పిఆర్ఓ వస్తారు, అడ్మిషన్ తీసుకుంటారు, వాళ్ళు ఒక సెక్షన్ ప్రామిస్ చేస్తారు, వాళ్ళ సెక్షన్లో ఉంటారు, వాళ్ళు చెప్తున్నారు షఫ్లింగ్ అవుతుందని, కానీ వాళ్ళు ఏమంటారంటే షఫ్లింగ్ అయినా కానీ సేమ్ క్వాలిటీ ఉంటుంది. బట్ దట్స్ నాట్ ది కేస్ ఇన్ 99% ఆఫ్ ది కాలేజెస్. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ షఫ్లింగ్? అసలు మీ దగ్గర షఫ్లింగ్ అనేది ఉందా కాన్సెప్ట్? ఒకవేళ ఉన్నా కానీ హౌ డూ యూ డీల్ విత్ ఇట్? బికాస్ పేరెంట్స్కి ఏంటంటే దే ఆర్ పేయింగ్ ది ఫీజ్, బట్ ఆఫ్టర్ దట్ దే ఆర్ ఫీలింగ్ చీటెడ్. దట్ మేము పే చేసింది బికాస్ మీరు ఈ ఫ్యాకల్టీ మెంబర్స్, కానీ తర్వాత సెకండ్ ఇయర్ చూస్తే ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ లేరు, క్లాసులు కూడా వాళ్ళకి సరిగ్గా జరగట్లేదు. సో మీ వ్యూ ఏంటి దీని మీద? అంటే వెన్ ఇట్ కమ్స్ టు షఫ్లింగ్ ఉండాలా వద్దంటే ఉండడమే మంచిది. బట్ ఎలాంటి పారామీటర్స్ బేస్ చేసుకుని షఫ్లింగ్ ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దేన్ని బేస్ చేసుకుని షఫిల్ చేస్తున్నాం? ఇప్పుడు మన దగ్గర షఫిల్ దేని మీద ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వీక్ వీ టు కండక్ట్ ది ప్రతి వారం మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది, వీకెండ్ టెస్ట్లో. సో ఆఫ్టర్ టేకింగ్ ది యావరేజ్ ఆఫ్ దీస్ 4 weeks విల్ గివ్ ద షఫ్లింగ్. అంటే మన దగ్గర షఫ్లింగ్ ఉంటుంది. బట్ షఫిల్ చేసిన ప్రోగ్రామ్ అందరికీ సేమే. ఆల్మోస్ట్ ఉన్న ఫ్యాకల్టీ కూడా అన్ని సెక్షన్స్కి యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుంటారు. సో ఆఫ్టర్ ది షఫ్లింగ్ ఆల్సో దెర్ ఈస్ నో డిఫరెన్స్
ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. బట్ నార్మల్గా షఫ్లింగ్ అంటే ఎందుకు అది నెగిటివ్ అయిపోయిందంటే, ఇప్పుడు వాళ్ళని షఫిల్ చేసిన తర్వాత ఒక సెక్షన్ పెట్టేస్తాం, వాళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాం, డిఫరెంట్ ఫ్యాకల్టీ పెట్టేస్తాం. అంటే ఏంటి, ఒక మార్క్స్ వచ్చి కొంచెం బెస్ట్గా ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్రోగ్రాము, బెస్ట్ ఫ్యాకల్టీ చేసి మిగతా వాళ్ళని వదిలేస్తే దట్స్ నాట్ ది ఫెయిర్ థింగ్ ఇన్ ద షఫ్లింగ్. బట్ మనం అలా చేయం. ఎగ్జాక్ట్గా వాళ్ళకి సేమ్ ప్రోగ్రామ్, సిమిలర్ ఫ్యాకల్టీ కంటిన్యూ అయిపోతారు. బట్ ఈ షఫ్లింగ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తున్నారు, అంతకంటే కొంచెం తక్కువ వస్తే తను హీఈస్ స్ట్రగులింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బేసిక్స్. ఆ ఫండమెంటల్స్ మీద ప్రాపర్గా వర్క్ చేసి అగైన్ విల్ లిఫ్ట్ హిమ్ విత్ ది సేమ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో దట్స్ వాట్ ది షఫ్లింగ్. ఇలాంటి షఫ్లింగ్ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది. అంటే మనకి షఫ్లింగ్ ఉందా లేదా అనే దానికంటే కూడా ఇది జరగడం వల్ల స్టూడెంట్కి ఎంత బెనిఫిట్ అవుతుందని ఇంపార్టెంట్. ఇప్పుడు వాడిని షఫిల్ చేసిన తర్వాత అలాగా వదిలేయకుండా ఇంకొంచెం లిఫ్ట్ చేసే ప్రోగ్రామ్ అంటే 100% షఫ్లింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అలా కాకుండా తను ఎక్కడో వీక్గా ఉన్నాడు అలా వదిలేసాం, ఇంకా అందులో అంటే కాలేజ్ నుంచి కానీ ఫ్యాకల్టీ మెంబర్ నుంచి వాళ్ళకి చేసిన బెస్టే ఉంటుంది, అందులో ఉండదు కదా. సో ఇలాంటి షఫ్లింగ్ మన దగ్గర ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దే ఆర్ లైక్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ పేరెంట్ హ్యాపీ విత్ ఆర్ కైండ్ ఆఫ్ అ షఫ్లింగ్ ప్రోగ్రామ్. వాళ్ళే చెప్తారు ఈ షఫ్ చేయడం వల్ల. అంటే ఇప్పుడు ఒక మంచి సెక్షన్లో ఉంటే వాళ్ళకి ఏంటి ఇక్కడే కంటిన్యూ కానీ ఇంటర్నల్ ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడన్నా కొంచెం వేరే సెక్షన్ ఉంటే నేను ఇంకొంచెం బెటర్గా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఆ బెస్ట్ ఇవ్వడానికి, బెస్ట్గా చేయడానికే కానీ డిమోటివేట్ చేయడానికి కాదు షఫ్లింగ్. ఇలాంటి షఫ్లింగ్ ఉంటుంది. సో దీంతో అది పాజిటివే కానీ స్టూడెంట్కి ఎప్పుడు నెగిటివ్ కాదు. వండర్ఫుల్ సార్, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్సైట్. బికాస్ నేను కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చూసిన కాలేజెస్ అన్నీ కూడా ఒక్కసారి షఫ్లింగ్ చేసాక ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా మారిపోతుంది, వాళ్ళ కరిక్యులం మారిపోతుంది, స్లో పేస్ వెళ్ళిపోతుంది, సడన్లీ వేరే ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టేస్తారు. బట్ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ విచ్ ఆల్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాంట్. నా ఇంకో ఫాలోఅప్ క్వశ్చన్ ఫర్ దిస్ అగైన్, దీని కంటిన్యూషనే. ఇప్పుడు పేరెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. పేరెంట్స్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది అడ్మిషన్ ఫీజు అప్పుడు ఫీజు రిమైండర్కి వాళ్ళ కాల్ వెళ్తున్నాయి, పిల్లలు రానప్పుడు కాల్ వెళ్తున్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్ వాళ్ళు జస్ట్ మార్కులు పంపుతున్నారు కానీ వాళ్ళకి రియల్ టైం ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వట్లేదు. సో మీ దగ్గర అన్అకాడమీ మాదాపూర్లో వాట్ ఈస్ ది ప్రాసెస్ విచ్ యూఆర్ ఫాలోయింగ్ టు కమ్యూనికేట్ విత్ ది పేరెంట్స్? మీకు ఆ ఛానల్స్ ఎలా ఉన్నాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఎక్కువ మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని రియలిస్టిక్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. జనరల్గా పేరెంట్స్ అన్ని ఐ యూస్ టు కమ్ అక్రాస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ యాక్చువల్లీ. సో మన దగ్గర ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఇవ్వగానే పేరెంట్స్ మార్క్స్ వెళ్తే ఇది కామన్గా ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ ఒక యాప్ ఉంటుంది, అన్అకాడమీ యాప్ ఉంటుంది. ఈ యాప్లో తనకి లాస్ట్ వీక్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ వీక్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, తన గ్రాఫ్ ఎలా ఉంది, ఆ పేరెంట్కి యాక్సెస్ ఉంటుంది, స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది. సో దే కెన్ వాచ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. అండ్ ఎవ్రీ 4 weeks తర్వాత వీ యూస్ టు కండక్ట్ ది పీటీఎం. ఓ గ్రేట్. ఆ పీటీఎంలో కూడా ఒక స్టూడెంట్ తోటి 3 ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఉంటే బయాలజీ, అండ్ అకాడమిక్ డేటా నేను ఉంటాను, వాళ్ళ అకాడమిక్స్ చెక్ చేస్తూ. సో ఒక్కొక్క స్టూడెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 minutes, half an hour విల్ డిస్కస్ ఎవ్రీ మంత్ ఆఫ్టర్ దిస్ 4 weeks అనాలిసిస్. అది పేరెంట్కి పంపిస్తాం, ఇక్కడ మాట్లాడతాం. ఆఫ్టర్ దట్ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ది పేరెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒపీనియర్ ఫామ్. ఆ ఒపీనియర్ ఫామ్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అకాడమిక్స్ ఎలా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇందులో వాళ్ళు రాసింది వి అక్నాలెడ్జ్, ఓకే దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, వీ నీడ్ టు అడ్రస్ దిస్, దట్ మచ్ కేర్ వీ టు టేక్. సో ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల ఆ పేరెంట్కి మనకి గ్యాప్ ఉండదు. ఎప్పుడైనా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే హాస్టల్లో వాళ్ళు ఉన్న తర్వాత ఆ పేరెంట్కి, స్టూడెంట్కి, మనకి గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దే రిజల్ట్ అంత తక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత తక్కువ ఉంటే వాళ్ళు అంత ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయగలరు. సో ఎప్పుడు స్టూడెంట్కి, మనకి అంటే ఫ్యాకల్టీస్కి ఆర్ మేనేజ్మెంట్కి, పేరెంట్కి గ్యాప్ ఎక్కువ ఉండదు. వాళ్ళు ఎంత తక్కువ గ్యాప్ ఉంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, దట్ మచ్ ఎఫెక్టివ్లీ వీ కెన్ అడ్రస్ దట్. దానికోసమనే ఆఫ్టర్ ఎవ్రీ అనాలిసిస్ we used to call the parents, we'll give the information. ఎక్కడన్నా చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనే డిస్కషన్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది. సో షఫ్లింగ్ చేసినప్పుడు కూడా స్టూడెంట్ది మీరు పర్సనలీ పేరెంట్కి కూడా ఎందుకు చేస్తున్నారని చెప్తారు. ఎలాగో వాళ్ళు దే యూస్ టు కమ్ ఫర్ ద పీటీఎం కదా, అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది అండ్ దే నో ది సిస్టమ్. అంటే ఇంతకుముందు నన్ను పేరెంట్స్ సార్ మీ దగ్గర కూడా షఫ్లింగ్ ఉంటుందా, అది నెగిటివ్ కదా అని అనుకునేవాళ్ళు. బట్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద షఫ్లింగ్. గాట్ ఇట్. డెఫినెట్లీ సార్, ఎందుకంటే మీరు చెప్పిన పర్స్పెక్టివ్ ఇస్ వెరీ న్యూ యాక్చువల్లీ. బికాస్ వాళ్ళ పేస్ ప్రకారం వాళ్ళ కోసమే మనం ఇదంతా చేస్తుంది బేసికలీ. సో దట్ ఈస్ వై, సో ఇట్స్ వండర్ఫుల్ సార్. ఇంకోటి మీరు ఇందాక హాస్టల్ గురించి మాట్లాడారు, ఐ వాంట్ టు ఎంఫసైజ్ మోర్ ఆన్ దట్. సో మన జనరలీ ఏంటంటే హాస్టల్ అంటే మనం అన్ఫార్చునేట్లీ ఆ న్యూస్ అదంతా చూస్తున్నాం కాబట్టి అన్ని కోటాలో అంటే కోటా లెవెల్ ఆఫ్ ప్రెషర్ అదంతా చూసి చాలామంది భయపడుతున్నారు హాస్టల్ అంటే. సో మన దగ్గర హాస్టల్ నేను కూడా చూశాను. వి జస్ట్ హ్యాడ్ అవర్ లంచ్ నియర్ ది హాస్టల్ విచ్ వాస్ వెరీ గుడ్.
బై ద వే. సో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి మన దగ్గర ఎలా ఉన్నాయి అన్అకాడమీ మాదాపూర్లో? సో దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అండ్ వాట్ యూ టెల్ ది పేరెంట్స్? అంటే వాళ్ళు భయపడుతున్నారు, అంటే హెసిటేట్ చేస్తున్నారు ఈ మధ్య హాస్టల్, వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వగలుగుతారా, ఫుడ్ ఎలా ఉంటుంది, వాటర్ ఎలా ఉంటుంది? సో దీని గురించి మీరు ఎలా అడ్రస్ చేస్తున్నారు? నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు ఒక 10 years బ్యాక్, ఒక 7 years బ్యాక్ ఎక్కువ మంది హాస్టల్లో ఉంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది చదువుకోవడానికి, కంఫర్ట్గా ఉంటారు, మోర్ టైం దే కెన్ ఫోకస్ ఆన్ స్టడీస్ అని ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్ అంటే ఈ ఒక 2-3 years నుంచి స్టూడెంట్స్ ఆర్ నాట్ లైకింగ్ టు స్టే ఇన్ ద హాస్టల్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ కంప్లీట్లీ ఫ్రమ్ మార్నింగ్ లైక్ 6:30 to night 10 o'clock. సో ఆ కల్చర్ ఎక్కడో కొంచెం డిస్టర్బ్ అయింది, మేబీ బికాస్ ఆఫ్ పాండమిక్ ఏమో. సో వాటికి తగ్గట్టు మనం అప్డేట్ అయితే హాస్టల్ ఓకే అవుతుంది. లేదు మన ఓల్డ్ మెథడ్స్కి వెళ్ళిపోతే మోస్ట్లీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఓకే రెడీ టు జాయిన్ ఇన్ ది హాస్టల్స్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ స్టేయింగ్. ఒక రూమ్లో ఇంటి దగ్గర ఉన్నట్టే కంఫర్టబుల్గా ఒక 3 to 4 members ఉంటారు. లైక్ రూమ్ ఇట్స్ నాట్ లైక్ డార్మిటరీ థింగ్, ఒక హాల్ ఉండి అలా కాకుండా పర్సనల్ రూమ్సే ఉంటాయి. నెక్స్ట్ ఏసీ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫుడ్ మన ఓన్ కిచెనే ఉంటుంది. అంటే ఒక బల్క్గా చేయడం అలా కాకుండా వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ అండ్ వీ టుక్ ది మాస్టర్స్ ఆర్ ఓన్ కిచెనే. సో ఓన్ కిచెన్ నో అవుట్సోర్సింగ్ ఇట్ అండ్ ఎవ్రీ డే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టిఫిన్ ఆర్ లంచ్ ఫస్ట్ బాక్స్ వీ యూస్ టు ఈట్. వండర్ఫుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసింది కూడా ఇక్కడ హాస్టల్ ఉండేది. ఆ ఫస్ట్ బాక్స్ మనకి పంపించిన తర్వాత అగైన్ ఇల్ రీచెస్ టు ద స్టూడెంట్. సో ఎవ్రీ టైమ్ వెన్ దే ఆర్ కుకింగ్ దే విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ కేర్. అంటే మన మేనేజ్మెంట్ కూడా ఇది తింటున్నారు అండ్ అక్కడ కెమెరాస్ ఉంటాయి, ఆ హైజీన్ అంతా వీ చెక్ చేస్తూ ఉంటాం. సో అందరికీ అండ్ వీ యూస్ టు ఆస్క్ ద పేరెంట్స్, మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే లంచ్ చేయండి లేదా ఇక్కడే డిన్నర్కి ఉండండి అలాంటి రండి. సో దట్ యుల్ కమ్ టు నో ఇక్కడ ఉండే స్టూడెంట్ ఎలా తింటున్నాడు ఏంటనే పాయింట్ మీకు అర్థమవుతుంది. సో వీ యూస్ టు సజెస్ట్ లైక్ దట్. నెక్స్ట్ హాస్టల్ టైమింగ్స్ కానీ, అంటే కొంత టైం ఫర్ ఎగ్జాంపుల్ సండే ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎగ్జామ్ మార్నింగ్ 10 to 11 ఎగ్జామ్ ఉంటే రిమైనింగ్ టైం అంతా ఫ్రీనే. దే కెన్ వాచ్ ఏ మూవీ, కొంచెం ఇన్స్పిరేషన్స్ మూవీస్ అండ్ దే కెన్ గో ఫర్ ఎ మూవీ ఆర్ విల్ టేక్ దెమ్ ఫర్ ద బాక్స్ క్రికెట్ అండ్ ఆల్. ఇలాంటి ఇండోర్ గేమ్స్ ఉంటాయి. సో అంటే ఒక బ్యాలెన్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కంప్లీట్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ 24/7 స్టడీసే కాకుండా ఈ స్టడీస్ని ఎఫెక్టివ్ ఉండడానికి వాటికి ఎలాంటి ఫ్రీడమ్ ఉండాలి, ఎలాంటి రిలాక్సేషన్ ఉండాలో వీఆర్ ప్రొవైడింగ్ దట్ కైండ్ రిలాక్సేషన్. సో దట్స్ వై దే వోంట్ ఫీల్ మోర్ స్ట్రెస్ ఆర్ మోర్ ప్రెషర్ అబౌట్ ది ప్రోగ్రామ్. కంఫర్టబుల్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మన ఇన్ హౌస్ డాక్టర్ ఉంటారు. నెక్స్ట్ వన్ మోర్ బిగ్గెస్ట్ థింగ్, ఇంకొంచెం యూనిక్గా ఏంటంటే ఒక సైకాలజిస్ట్ ఉంటారు ఇందులో. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకు ఉండే ప్రాబ్లం పేరెంట్కి చెప్పలేరు అండ్ ఈవెన్ టీచర్తో కూడా సమ్టైమ్స్ దే కాంట్ షేర్. టు నో దట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆల్సో వీ అరేంజ్ వన్ సైకాలజిస్ట్. తను ఏంటంటే ప్రతి స్టూడెంట్ తోటి పర్సనల్గా మాట్లాడతారు. పర్సనల్గా మాట్లాడి దే టుక్ ద రిపోర్ట్ అండ్ ఆ రిపోర్ట్ మాకు ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ విల్ కౌన్సిల్ ద స్టూడెంట్. అంటే ఏదో మెకానికల్గా నెక్స్ట్ ఇప్పుడున్న నువ్వు కొంచెం కష్టపడితే నెక్స్ట్ వీక్ ఎలా వస్తాయి ఇలా కాదు, ఎలా కష్టపడాలి, దాన్ని ఎలా చేయాలి, ఇప్పుడు తనకి ప్రాబ్లం ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తనకి ఎలా చెప్తే తను బెస్ట్ ఇవ్వగలడు. వీ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సైకాలజిస్ట్ అండ్ విల్ గివ్ ద గైడెన్స్. సో ఈ రేంజ్లో స్టూడెంట్స్ మానిటర్ చేస్తే మ్యాక్సిమం ఒక బెస్ట్ ఇవ్వచ్చు. మనం ఒక 100% చేయలేకపోవచ్చు, బట్ ఉన్న దాంట్లో బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాం. సో ఆ విధంగానే ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ సార్. నేను కూడా పర్సనలీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ మేము సార్ని కలిసినప్పుడు ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ ది సేమ్ హాస్టల్ ఫుడ్ ఫర్ లంచ్. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు సైకాలజిస్ట్ పాయింట్ గురించి ఐ వాంట్ టు టాక్ మోర్ సార్, బికాస్ నా దగ్గర వచ్చే 90% ఆఫ్ ది కేసెస్, 90% ఆఫ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అనేది ఒకటే మాట, ప్రెషర్, స్ట్రెస్. ఈ మధ్య మనకు తెలిసిందే ద లాస్ట్ 2-3 years మన పాండమిక్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఆ పాయింట్ టచ్ చేశారు. చాలామంది ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ప్రెషర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ స్ట్రెస్. ఆ ఎన్వైర్న్మెంట్ కొంచెం టాక్సిక్గా ఉంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అండ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. సో మీరు ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తున్నారు మీ ఇన్స్టిట్యూట్లో? ఐ నో యూ టచ్డ్ అప్ ఆన్ ది సైకాలజీ పార్ట్, బట్ పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అబౌట్ స్ట్రెస్ అండ్ ప్రెషర్? వెరీ గుడ్ అండి. అసలు యాక్చువల్గా ఈ స్ట్రెస్ అనే పదం ఫిజిక్స్లో ఉంటుంది కానీ నార్మల్ హ్యూమన్ లైఫ్లో ఉండదు. సో వీ టుక్ దట్ వర్డ్, స్ట్రెస్ ఉంది, ప్రెషర్ అయింది, ఇట్లాంటి ఇవన్నీ కొంచెం సైంటిఫిక్ వర్డ్స్. స్ట్రెస్ అనేది నార్మల్గా అసలు స్ట్రెస్ ఎందుకు జనరేట్ అవుతుందంటే, మనకుండే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒక ఇష్యూ జరిగినప్పుడు అది మన కంట్రోల్లో ఉందా, మన కంట్రోల్ లేదా అనేదాన్ని మనం కొంచెం అవాయిడ్ చేస్తాం. ప్రతిదాన్ని మనమే కంట్రోల్ చేయాలనుకుంటాం. దట్ క్రియేట్స్ ఈ ప్రెషర్, స్ట్రెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్లో వస్తున్నాం, ఇక్కడ నుంచి రావడానికి ఒక 20 minutes పడుతుంది అనుకున్నాం.
ఏదో ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయింది, అది ఒక 40 minutes పట్టింది. ఈ 20 minutes మనం ఏమనుకుంటాం జనరల్లీ, ఎలా ఫీల్ అవుతాం, అరే ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకుంటాం. బట్ వీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువైతే నేను ఏం చేయాలని, ఇప్పుడు కార్లో వస్తున్నా, ఐ యూస్ టు లిసన్ ఎ గుడ్ పాడ్కాస్ట్. ఇప్పుడు నాకు అది ఆ 20 minutes ట్రాఫిక్ జామ్ అయింది, ఐఎమ్ ఓకే విత్ దట్. ఎందుకంటే ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, ఆ ట్రాఫిక్ని మానిటర్ చేయడం నా కంట్రోల్ లేదు. నేను ఎలా ఫీల్ అయినా సరే ట్రాఫిక్ 40 minutes పడుతుంది. సో నేను ఇక్కడ ఎలా ఫీల్ అయ్యేది మన చాయిస్. ఈ నాలెడ్జ్ మిస్ అయిపోతాం. అంటే ఒక జరిగిన ఇష్యూ మన కంట్రోల్లో ఉందా, మన కంట్రోల్ లేదా. ఇప్పుడు దీన్ని నేను అకాడమిక్స్కి అప్లై చేస్తాను. ఇప్పుడు మన కంట్రోల్ ఏంటి, ప్రిపరేషన్ మన కంట్రోల్ ఉంటుంది, రిజల్ట్స్ కొంత మన కంట్రోల్లో ఉండదు. ఓకే, సో మన ప్రిపరేషన్ ఎలా ఉంది, సో కొంచెం స్మార్ట్గా ప్రిపేర్ అవుతున్నామా, అంటే ఎలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దీనికి ఎలా ప్రిపరేషన్ ఉండాలి, అక్కడ టైం ఎంత ఉంది, ఈచ్ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, బేస్డ్ ఆన్ ఆల్ ద పారామీటర్స్ వీ నీడ్ టు హ్యావ్ ఏ స్మార్ట్ ప్రిపరేషన్ మెథడ్. ఈ ప్రిపరేషన్ మన కంట్రోల్లో ఉంది కాబట్టి ఎక్కువ దీని మీద ఫోకస్ చేయాలి. ఇది బాగుంటే రిజల్ట్ బాగుంటుంది. ఒకవేళ ఎలా ఉన్నా సరే రిజల్ట్ మన కంట్రోల్లో ఉండదు. మన కంట్రోల్లో ఉండేది ఏంటి, ప్రిపరేషన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అని మనం మెంటల్గా ప్రిపేర్ అయితే రిజల్ట్ మీద మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఎందుకంటే మన కంట్రోల్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇది అంత ప్రెషర్ కాదు. బట్ మనం ఏమనుకుంటాం, స్టార్టింగ్ నుంచే టాప్ 10లో ఉండాలి, లేకపోతే మా స్టూడెంట్ ఐఐటి క్రాక్ చేయాలి, ఇది అనుకుంటా. అంటే ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచిస్తున్నాం. అందుకోసం అన్ని విషయాల్లో ఇది మనం, అంటే మన నార్మల్ లైఫ్కి అప్లై చేసినా సరే, అకాడమిక్స్లో అప్లై చేసినా, ఆ ప్రాక్టికల్ రియాలిటీని ఎప్పుడైతే మిస్ అయిపోయి ప్రతిదీ అంటే మన కంట్రోల్లో ఉందా లేదని ఆలోచించుకున్నప్పుడు అది స్ట్రెస్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇంకొంచెం ప్రాక్టికల్గా వెళ్తే మన స్కెడ్యూల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఒక మైక్రో స్కెడ్యూల్, ఒక మ్యాక్రో స్కెడ్యూల్, దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీ యూస్ టు గివ్ ది అకాడమిక్ క్యాలెండర్. అసలు ఒక ఇయర్ ప్రోగ్రామ్ అంతా మీరు అన్న స్ట్రెస్ లేదా ప్రెషర్, అంటే నా వైపు నుంచి అది సబ్జెక్ట్ అనుకున్న నార్మల్ హ్యూమన్ లైఫ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది లేకుండా ఉండడానికే అసలు మన దగ్గర జరిగే ఇయర్ ప్రోగ్రామ్ అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అకాడమిక్ క్యాలెండర్ వీ యూస్ టు గివ్ ద పేరెంట్స్ అట్ ది టైమ్ ఆఫ్ ద అడ్మిషన్. అందులో మన కాలేజ్ ఓపెనింగ్ డేట్ ఏంటి, సిలబస్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, స్కెడ్యూల్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, రివిజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇందులో ఐపీ ప్రిపరేషన్ ఏంటి, ఐఐటి ప్రిపరేషన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విత్ డేట్స్ వీల్ మెన్షన్ ఇన్ దట్ అకాడమిక్ క్యాలెండర్. సో ఇప్పుడు మన దగ్గర జరిగే ప్రతి ప్రోగ్రామ్ స్టూడెంట్కి ఐడియా ఉంటుంది, పేరెంట్కి ఐడియా ఉంటుంది, వెల్ డాక్యుమెంటెడ్. సో దే నో కదా. ఇప్పుడు మనకి ఆ స్ట్రెస్గా ఫీల్ అవడానికి ఏంటంటే వీ డోంట్ నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు అలా ఉండదు. మన జరిగే ప్రతి ప్రోగ్రామ్ పేరెంట్కి ఐడియా ఉంటుంది. సో తన పీటీఎంకి ఎప్పుడు రావాలి ఏంటంటే ముందుగానే చెప్తాం. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. సో ఇలా కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు స్టూడెంట్, ఈ ప్రోగ్రామ్ అంతా ఇట్స్ లైక్ అ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడే వీ యూస్ టు కండక్ట్ ఎ టెస్ట్, అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందని. దాన్ని బట్టి ఆ స్టూడెంట్ ఎక్కడున్నాడు, తనకి బేసిక్స్ ఎంత బాగున్నాయి, మనం ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఎంత హెల్ప్ ఇవ్వాలి, ఇదన్నీ ఒక అసెస్మెంట్ తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ వీల్ ఇంటరాక్ట్ విత్ ది స్టూడెంట్స్, ఆల్ ద ఎంపీసీ ఫ్యాకల్టీ మెంబర్ ఆర్ బయాలజీ ఫ్యాకల్టీ. బేస్డ్ ఆన్ దట్ తనకి ఒక ప్రాపర్ సెక్షన్ అరేంజ్ చేస్తాం. ఈ సెక్షన్ ఉన్నాడు కాబట్టి తనకి ఎలాంటి కోచింగ్ ఉందో మనకు అర్థమైపోతుంది. అక్కడ నుంచి తను లిఫ్టప్ చేస్తాం. సో అలాంటి స్కెడ్యూల్స్ వి డిజైన్. సో అన్నీ ప్రాపర్గా మానిటర్ అయిపోయి తనకున్నాయి కాబట్టి, అంటే ప్రతిదీ మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఓకే, దిస్ ఇస్ వాట్ ద పారామీటర్, దిస్ ఇస్ వాట్ ది సిచ్యువేషన్ అని. సో అంత స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు జనరల్గా ద ఇంటెన్షన్ ఆఫ్ ది టెన్షన్ ఈస్ టు క్రియేట్ ది అటెన్షన్. సో సో ఇక్కడ టెన్షన్ని మనం క్రియేట్ చేయడం అనేది తన అటెన్షన్ని పెంచడానికే కానీ వేరే విధంగా నెగిటివ్గా వెళ్ళి తన పర్ఫార్మెన్స్ తగ్గించడానికి కాదు. సో ఆ కైండ్ ఆఫ్ థింగే ఉంటుంది. సో ఆ టెన్షన్ అయినా ప్రెషర్ అయినా కొంత పాజిటివ్గా ఇచ్చి తన బెస్ట్ ఇవ్వడానికే కానీ తన్ని డిమోటివేట్ లేదా డిక్రీజ్ చేసేటట్టు ఉండదు అకాడమీ మాదాపూర్. దట్ ఈస్ ట్రూ సార్. ఆల్సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఇంకో పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్, మీరు అది టచ్ చేశారు, దట్ ఈ మధ్య మెజారిటీ ఆఫ్ ది ప్రెషర్ ఇస్ బీయింగ్ కాస్డ్ బై పేరెంట్స్. వాళ్ళకి అది హార్ష్గా అనిపించచ్చు, కానీ వాళ్ళ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళ పిల్లలకి ప్రెషర్ పెడుతున్నారు. ఐ మీన్ నేనేమంటానంటే, ఆబ్వియస్లీ పీటీఎంకి వచ్చినప్పుడు మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లెక్చరర్ ఆర్ బయాలజీ లెక్చరర్తో మాట్లాడండి, వాళ్ళు యాక్చువల్ పర్ఫార్మెన్స్ చెప్తారు. అండ్ వాళ్ళ బట్టి ఫీడ్బ్యాక్ తీసుకుని కన్స్ట్రక్టివ్గా, ఈ మధ్య పిల్లల్ని కూడా మీకు తెలిసిందే, యూ హ్యావ్ కిడ్స్, ఈ మధ్య పిల్లల్ని డీల్ చేయడం ఈజ్ బికమింగ్ ఎ లిటిల్ డిఫికల్ట్ ఫర్ ది పేరెంట్స్ ఆల్సో. సో కొంచెం మంచిగా డీల్ చేసి ఆ ఎన్వైర్న్మెంట్, ఐ ఫీల్ ఓవరాల్ ఎన్వైర్న్మెంట్ కాలేజ్లోనే కాకుండా ఇంట్లో కూడా ఆ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే ఐ థింక్ స్టూడెంట్స్ విల్ ఎండ్ అప్ పర్ఫార్మింగ్ గుడ్. 100%. సో కమింగ్ టు అకాడమియా, మీరు బాగా కవర్ చేశారు సార్, మీ స్కెడ్యూల్స్, మీ అకాడమిక్ క్యాలెండర్ అదంతా చెప్పారు. వాట్ అబౌట్ బుక్స్? ఇప్పుడు అగైన్ మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ ఆస్క్ మీ, సార్ ఇప్పుడు ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాము ఆర్ నీట్కి ప్రిపేర్ అవుతున్నాము, మార్కెట్లో దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పబ్లికేషన్స్, థౌజండ్స్ ఆఫ్ బుక్స్, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్, అన్అకాడమీ మాదాపూర్ వాళ్ళ
మెటీరియల్ చదివితే సరిపోతుందా ఆర్ బయట మళ్ళీ బుక్స్ కొనుక్కోవాలా? ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మీరు రికమెండ్ చేస్తారు? వెరీ గుడ్ అండి. నార్మల్గా ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో కంటెంట్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఇంతకుముందు కంటెంట్ దొరకడం కష్టం, ఇప్పుడు కంటెంట్ ఉంది, బట్ అందులో నుంచి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ ఎగ్జామ్కి ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవడమే టఫెస్ట్ టాపిక్, బికాస్ వీ హ్యావ్ ది వ్యాస్ట్ కంటెంట్. సో ఇందులో నుంచి మనం ఏం చేసామంటే ఒక ఫైనెస్ట్ మెటీరియల్ వీ ప్రిపేర్డ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి కాన్సెప్ట్ నుంచి రిపీటెడ్లీ వీఆర్ గెట్టింగ్ ది క్వశ్చన్స్, వాటి మీద బేస్ చేసుకుని సమ్ సెలెక్టెడ్గా ఒక బెస్ట్ కంటెంట్ వీ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ గివింగ్ ద మెటీరియల్. నార్మల్గా ఆ మెటీరియల్ ప్రిపేర్ అయితే అడ్వాన్స్ ఎగ్జామ్లో అయినా సరే ఒక డీసెంట్లీ దే కెన్ గెట్ ది 50%, మెయిన్స్ అయినా సింప్లీ దే గెట్ ది మోర్ దెన్ 200 మార్క్స్ అలా ఉంటుంది. ఇంకొంచెం బెటర్ కావాలంటే వాటితో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా అసైన్మెంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ అన్అకాడమీ మాదాపూర్లో స్టూడెంట్స్ ఇంకే బుక్స్ గురించి కానీ మెటీరియల్ కానీ ఏవి థింక్ చేయగల, ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ కంటెంట్. ఈ కంటెంట్ ప్రిపేర్ అయితే వాట్ దే వాంట్ టు అచీవ్ సింప్లీ దే కెన్ రీచ్ అప్. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ దాకా ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ మాడ్యూల్ వైస్. ఎస్. సో సార్ ఫైనలీ నేను అడుగుతుంది ఒకటే క్వశ్చన్, మీరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్. అంటే ప్రతి స్టూడెంట్ కి ఐఐటీనే కాదు, లేదా ప్రతి స్టూడెంట్ ఈస్ నాట్ ఫర్ ద నీట్. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క యూనిక్ స్కిల్ ఉంటుంది. సో మన స్టూడెంట్ కాబట్టి వీడు ఎందులో బెస్ట్ ఇవ్వగలడు, దేనికి బెస్ట్గా సూట్ అవుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందులో ఒక పార్టే ద ప్రిపరేషన్ ఫర్ ఐఐటీ ఆర్ నీట్. సో ఈ ఐఐటీ క్రాక్ చేయడం లేదా నీట్ క్రాక్ చేయడం అనేది ఒక 100 ఆపర్చునిటీస్లో వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ, అండ్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అండ్ దట్స్ నాట్ ఎవ్రీథింగ్. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఇది అర్థమైతే ఏ స్టూడెంట్ అయినా సరే, ఏ పేరెంట్ అయినా సరే దీన్ని ప్రెషర్గా తీసుకోరు. సో ఇన్ మన అకాడమిక్స్లో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్, దిస్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ థింగ్. కరెక్ట్ కదా. సో దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్స్టాండ్. అండ్ మనం ఎంత బెస్ట్ ఇవ్వగలమో మనకున్న అబిలిటీస్ని బట్టి అంత బెస్ట్ ఇవ్వడం, మనం ఉన్న పొజిషన్ నుంచి ఎంతవరకు అప్లిఫ్ట్ అవుతున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా 23 ఐఐటీస్ ఉన్నాయి, 17,748 సీట్స్ ఉన్నాయి. బట్ దిస్ ఇయర్ ఆల్మోస్ట్ 13.5 lakh పీపుల్ రిజిస్టర్ ఫర్ ది జేఈఈ మెయిన్. ఇందులో నుంచి అప్రాక్సిమేట్లీ 2.5 lakh పీపుల్ విల్ క్వాలిఫై ఫర్ ది అడ్వాన్స్. అందులో మళ్ళీ 17,000 సీట్స్ ఉన్నాయి. సో ఇందులో ఫర్ షూర్ ఒక 2 lakh స్టూడెంట్స్ ప్రిపేర్ వెరీ సీరియస్లీ ఫర్ అడ్వాన్స్. దట్స్ కరెక్ట్. అట్లీస్ట్ మనం 1.5 lakh 1 lakh అనుకుందాం, బట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 17,000. ఇట్ డజంట్ మీన్ వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వదని కాదు. అదర్ 83,000 ఆర్ ఆల్సో గుడ్. వాళ్ళు వేస్ట్ అని కాదు, వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వదని కాదు, బట్ ఉన్న సీట్స్ ఇవి. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అప్పుడు దీన్ని కరెక్ట్ ఎఫెక్ట్ చేయగలం. సో ప్లీజ్ ట్రై టు హ్యావ్ ద రైట్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఐఐటీ ఆర్ నీట్. మీకు ఈ రైట్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా డీల్ చేస్తారు, దీని నుంచి బెస్ట్గా తీసుకోగలరు వితౌట్ ఎనీ ప్రెషర్ ఆర్ ఎనీ స్ట్రెస్. Thank you so much, sir. I think you gave a lot of insights about your experience. I should say, on a personal note, I was very impressed. మీ క్యాంపస్ అన్అకాడమీ మాదాపూర్ క్యాంపస్ చూసి మీ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి నాకు హ్యాబిట్ ఉందన్నమాట. ఐ టాక్ టు స్టూడెంట్స్, ఐ టాక్ టు ఆల్ ది ఫ్యాకల్టీ మెంబర్స్, సపోర్ట్ స్టాఫ్, వాళ్ళందరితో ఐ కెన్ సీ అ వెరీ పాజిటివ్, ఆ వైబ్రేషన్స్ అన్నారు కదా మీరు, ఆ పాజిటివ్ వైబ్స్ ఐ కెన్ సీ. సో డెఫినెట్లీ ఇప్పుడు ఇఫ్ ఎనీ పేరెంట్ ఆర్ స్టూడెంట్ వాంట్స్ టు కమ్ అండ్ మీట్ యూ, సో వాళ్ళు మీ బ్రాంచ్కి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చా? అండ్ వాట్ ఆర్ ది అదర్ డీటెయిల్స్? ఎస్ అండి, మన క్యాంపస్ మాదాపూర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అయ్యప్ప సొసైటీ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాళ్ళు కాల్ చేయొచ్చు. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మన దగ్గర ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దే విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ గివ్ ది రిమైనింగ్ గైడెన్స్ హౌ టు అప్రోచ్ అవన్నీ. సో వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది, దిల్ గెట్ ది రిమైనింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ పాయింట్ సంతోష్ గారు, రియల్లీ యూ ఆస్ ఆల్ ద రియలిస్టిక్ క్వశ్చన్స్. అంటే ఒక పేరెంట్ నాతో మాట్లాడినప్పుడు లేదా ఒక గైడ్ ఎలా ఉంటుందో అలా అనిపించింది ఈ పాడ్కాస్ట్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టు షేర్ మై నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఆన్ దిస్ నోట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా, క్వశ్చన్ ఉన్నా కింద అడగండి. We at Unacademy Madhapur are here to help you solve all the issues. మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా మీ క్వశ్చన్స్, మీ ఇంపార్టెంట్, మీ మైండ్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా మేము డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీ అండ్ సార్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ ఎపిసోడ్ 1 సైనింగ్ ఆఫ్. యశస్వి సంతోష్ అండ్ కృష్ణ సార్, నమస్తే.